So this is the room which we are going to stay couple of days. So this is the bedroom. So this is the bedroom over here. This is the bedroom. So మెత్తగా ఉన్నది. Next we'll go to the there is a mirror over here. ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నామంటే పాష్ ఉండాలి కాబట్టి, చాలా పాష్గా ఉండాలి కాబట్టి మనం అయితే ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలి. ఓకే, తెలుగు కమ్ ఇంగ్లీష్, ఇట్ షుడ్ బి తెలుగు కమ్ ఇంగ్లీష్. ఓకే, సో ఇఫ్ యూ సీ ది ఇటాలియన్ బాత్రూమ్ విత్ ఆల్ ది కొత్త కొత్త సరుకులు అన్నీ మొత్తం సేవ్ వాటర్, మనం గంటలు బాత్రూమ్ నుండి సేవ్ వాటర్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే ఇటాలియన్ కుండి ఇదేంటి ఏం చేస్తారు ఇక్కడ, స్నానాలు చేస్తారు. సారీ మర్చిపోయినా, ఇక్కడ స్నానాలు చేస్తారు, ఇక్కడ చేతులు కడుక్కుంటారు, గీడ దొడ్డుకు పోతారు. సో అది సంగతి. ఇప్పుడు మనం కొంచెం ఫోజులు అయితే కొట్టాలి. అంటే వచ్చేటప్పుడు రిసెప్షన్లో చూస్తే అందరు పాష్ వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు వేసుకున్న బట్టలు లక్షలలో ఎత్తు ఉంటాయి. ఒక దగ్గర అయితే గుచ్చి బ్యాగ్ చూసినా అది ఎంత ఉంటుందిరా అయ్యా. మనమేమో తక్కువ తిన్నామా, మనం కూడా స్పాట్ లైట్ ఉంది పైన చూడరి, కాలే డైరెక్ట్ పొద్దుగా వచ్చినాక ఇక్కడ దిగాలి. और 9 नंबर रिसेप्शन कोई भी क्वेरी, और 46 नंबर आपका रूम सर्विस, 46 45 पे सोफा कम बेड. ओके, ये क्या एक बार ये कर लेके दे. 45 ओके ओके ओके. रूम सर्विस नहीं, रूम नंबर 46. सो व्हाट इज दिस देन? हां जी, रिसेप्शन के 9 नंबर. ये कनेक्टेड रूम है क्या ये? इंटीग्रेटेड रूम है. ఓకే 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 దెన్ ఓకే. సో ఇది అయితే మనకి ఇది ఉన్నది. ఇది మన టీవీ, ఇది టీవీ అంటారు, మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఇదొట్టి ఈడనే దొరుకుతాయి, అంటే గోడకు మొత్తం అతకబెట్టేసి దీన్ని అయితే. దీనికి డిష్ యాంటీనా లేదా దీనికి? ఇక చూడండి ఇట్లా, ఇది ఇప్పుడు ఇది మనం వీడికి పోతాం, ఇటుక పోతాం. ఎప్పుడు పోతామో తెలియదు కానీ పోతాం. ఇప్పుడు మనం మెయిన్ ఇప్పుడు ఏం కనిపించదు కానీ అయినా మనం పోతాం. అది ఇది అబ్బో చల్లగుంది పోదు మనము, చల్లగుంది. పొద్దుగల పోవాలా, అయినా నాకు చల్ల కొడుతుంది. పోదా. ఓ మై గాడ్, చిమ్మ చీకటి అడవిలో ఉన్నాము మనం. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనము అడవిలో ఉన్నాము. ఇప్పుడు అమ్మ చల్లగా ఉంది అయ్యా. మొత్తం తీసిన అన్ని తీసిన. బెడ్రూమే ఫస్ట్ పోయినా నేను. సో ఇది చూసుకున్నట్లయితే దిస్ ఇస్ బెడ్రూమ్ అన్నమాట, పాష్ బెడ్రూమ్. నిలబడి అమ్మా విచారు మమ్మీ. సో మనం చూసుకున్నట్లయితే మనకి ఉండేది ఒకటే రోజుకి మనకి కబోర్డ్ కూడా ఉంది. మన దగ్గర పైసలు గీసలు ఏమైనా ఉంటే పెట్టుకొని ఇది కూడా అమౌంట్ ఇది అవుతుంది. దీని తర్వాత బేసిక్ స్టఫ్స్ అండ్ ఆల్స్, బట్టలు చెదురు ఇవన్నీ ఉన్నాయి. బాత్టబ్ ఎక్స్పెక్ట్ చేసిన బాత్టబ్ ఒక్కట్లేదు అంతే. సో ఇది ఏదైతే ఉందో ఈడ కూడా మనకు మంచి సీనరీ అవుతుంది. ఓ డాడీ ఇది ఉంది డాడీడా చూడు. అయ్యో ఇది ఉంది మనకి, పండుకోవచ్చు. ఈడ కూడా ఒక టీవీ ఉంది, చూడరి టీవీ. అంటే 5 కోట్లు పెట్టి అంతా కొన్నాం మేము, మీరు ఉండడానికి అనుకుంటారేమో. లే 5 crores 5 కోటి వచ్చి కొన్నాం. తక్కువ వేషాలు వేస్తున్నారేంటి? కొన్నాము 5 కోట్లు పెడితే 2 టీవీలు ఏంది? ఇది ఏమవుతున్నాయి ఏడికోసం? సో ఇది కథా కార్ఖానా, ఇడైతే ఇది కూడా ఉంది. సో వీడికి వస్తే మనకి, సో దిస్ ఇస్ కిచెన్ అనమాట.
సో చూసుకున్నట్లయితే మనకి కిచెన్ కూడా ఇచ్చినారు, తిండి గరం చేసుకొని ఇది ఉంది. మళ్ళీ ఇంట్లో ఏముంది, గ్లాసులు కూడా ఉన్నాయి, తాగేటోళ్ళకి గ్లాసులు తాగం కాబట్టి మనం లోపల పెట్టేస్తాం. సో ఈ 3 బౌళ్ళు అయితే ఉన్నాయి కదా పెట్టేది. ప్లేట్స్ లేవు, చూద్దాం ఇంకేముంటాయి. ఇంకేమున్నాయి, ఉన్నాయి ప్లేట్స్ అనుకున్నాం, ప్లేట్స్ కూడా ఉన్నాయి, బౌళ్ళు కూడా ఉన్నాయి. లైట్లు ఎందుకు బంద్ చేస్తున్నావు? ఇది కూడా ఉన్నది. సో ఇంట్లో చూసుకున్నట్లయితే ఓ మై గాడ్, ఇప్పుడు చూసుకోండి మొత్తం వండుకొని ఇవన్నీ సామాన్లు అయితే ఉన్నాయి. ఆయన ఇంత దూరం బట్టి ఇక్కడికి వచ్చి వండుకుంటారు ఎవరైనా. ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ఉన్నది, ఆన్ చేసుకోవాలి. చలికాలంలో ఫ్రిడ్జ్ అవసరం అంటారా? వాష్ బేసిన్, ఇది ఏంది, ఇది కెట్లియా? వేడి ఆరో వాషర్, ఇది ఆరో వాషర్ అంట. చూద్దాం ఇంకేమున్నది. ఇక్కడ గ్యాస్ సిలిండరు, వాష్ బేసిన్, గ్యాస్ సిలిండరు ఇవైతే ఉన్నాయి. సో చూసారు కదా, ఇదే హోమ్ టూర్ ఆఫ్ క్లబ్ మహీంద్రా సూట్ రూమ్ ఫర్ ది 4 members. అదే ఇంకేం లేదు చెప్పనీకి. ఇది చూసుకుంటలే మా అప్పుడే వచ్చింది, కాలు వస్తుంది అని చెప్పి కూర్చుంది. అప్పుడే తిన్నా కదా ఇప్పుడు పరాడా తినా. మీకు సీనరీస్ అయితే పొద్దుగల చూపిస్తాయి, నాతో పూట ఏం కనిపిస్తాయి అడవిలో మీకు కూడా తెలియాలి కొంచెమైనా. అది సంగతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోకి మాత్రం, ఈ టూర్కి మాత్రం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 1000 likes ఫ్రమ్ దిస్ ఫర్ దిస్ వీడియో. ఓకే, 1000 likes అయితే మీరు కొడతారు. మీరు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు కూడా హిమాచల్ విజిట్ కావాలంటే నేను క్లబ్ మహీంద్రాలో డిస్క్రిప్షన్లో పెడతాను, వాళ్ళని కాంటాక్ట్ కండి. ఓకే, ఎప్పటికో ఒకసారి వస్తాం, పైసలు సేవ్ చేసుకొని వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి పోవాలి మనం, అంతే. ఓకేనా? సో అది ఈడ వండుకోమని చెప్తాను, మనం వండుకోదు. మనము సోఫా మడత పెట్టి సాఫ్గా చేసి దానిపైన వండుకున్నాం. ఆల్రెడీ ఆడ వండుకున్నాం. ఓకేనా? సీ యూ గైస్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో, Day 2 వీడియో. ఓకేనా? రేపు ఏం చేస్తున్నామో, ఏం ప్లాన్ చేస్తున్నామో నాకు కూడా ఏం తెలియదు. నేను ఒట్టి వీడియోలు తీయనీకి పోతా. ప్లానింగ్ అంతా హషు కూడా కాదు, డాడీ చూసుకుంటాడు ప్లానింగ్ అంతా. సెంట్రల్ ఏసీ ఉంది, చలి పెడుతుంది, హీటర్ ఆన్ చేసుకుంటే అయిపోతుంది అని. సో అది మంచిగా ఉందబ్బా. ఎంత కష్టపడి మనం ఉన్నదే కష్టపడినాయి కదా, మనం కష్టపడ్డది దేనికోసం? మనం హ్యాపీగా ఉండని కోసం. మనం అంత కష్టపడి అన్నీ వేసి మనం చిన్న హోటల్లో ఉండితే ఏం ఫైదా? చెప్పండి, మీరే చెప్పండి. ఈ గిన్నె ఉన్నాయి అనుకుంటా లైట్లో, ఏం ఫైదా చెప్పండి కదా? నేను అంటున్న దాంట్లో పాయింట్ ఉందా లేదా మీరు చెప్పండి. ఓకేనా? సో ఈ వీడియోని అయితే ఇక్కడికైతే ఎండ్ చేసేస్తున్నాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి ఈ వీడియోకి అయితే వచ్చినట్లయితే ప్లీజ్ సైన్ ఇన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇట్లాంటి వీడియోలు ఇంకా మీకు చాలా వస్తాయి. ఇప్పుడే మనాలికి వచ్చినాము, ఇంకా ఫ్యూచర్లో మనాలిలో స్నో ఎట్లుంటుంది, నా బర్త్డే కూడా రాబోతుంది. ఫ్యూచర్ నా బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాను, నా బర్త్డే అప్పుడు March 15th -4 అయితే చూపిస్తుంది. ఆ -4లో నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను, అసలు ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తాము, మనాలిలో ఏ ప్లేసెస్ విజిట్ చేసి మంచిగా ఉంటుంది, ఇవన్నీ అయితే మీకు నెక్స్ట్ వీడియోలలో అయితే వస్తుంది. ఓకేనా? సో టిల్ దెన్ సీ యూ, బై, గుడ్ నైట్, అల్లా హాఫీస్ ఎందుకన్నా వద్దులే, ఇది కట్ చేసేసుకుందాం. ఓకేనా? బై, గుడ్ నైట్, లవ్ యూ.